మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శబాస్ ఇది ఏమని ముక్కు వ్రేలితో నిన్నును మమ్మునుందెగడ. శబాస్ అనేది వ్యంగ్యమైన మాట. ఇది అన్యదేశ్యం. శబాస్ ఇది ఏమని ముక్కు వ్రేలితో నిన్నును మమ్మునుందెగడ. ముక్కున వేలేసుకుని నిన్ను మమ్మల్ని కూడా తిడుతున్నారయ్యా. ఏమిటి ముక్కున వేలు? ముక్కున వేలు ఎప్పుడు వేసుకుంటే ఆశ్చర్యం అంటారు, పొరపాటు మాట. జరగకూడని పని జరిగినప్పుడే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటాం. మంచి పని జరిగితే వేసుకోం. వాళ్ళ ఇంట్లో వైభవంగా పెళ్లి జరిగింది అని ఎవరు ఇలా అది నీ ముక్కు మీద వేలేందుకు పని లేక వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత వైభవంగా జరిగిందో అంటాం అంతే. పెళ్లిలో అనుకోకుండా ఇలా జరిగింది, అప్పుడు ముక్కు మీద వేలు. అనుకోకుండా జరిగింది అపశృతి. అంటే ఆశ్చర్యకరమైనది తప్పు పని అయితేనే ముక్కు మీద వేలు వేస్తాం. అందుకే కొన్ని ప్రాంతాల్లో తప్పు చేస్తే ముక్కు నేలకరాయి అంటారు. ఆ ముక్కు నేలకరాయడం, ముక్కు మీద వేలు మధ్యలో ఉండే అనుబంధం అది. భాషా స్వరూపం జాతీయాలుగా, సామెతలుగా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎలా విస్తరిస్తూ ఇటువంటి మాటలు తెలియజేస్తే మనకు సూక్ష్మంగా చూస్తూ. ముక్కును వేలేసుకోవడం ఒకటి, ముక్కును నేలకరాయడం ఒకటి. ఈ వేలేసుకోవడం కూడా తప్పు జరిగినప్పుడు ఆశ్చర్యకరమైంది అది, కానీ తప్పు. మంచి పని అయితే వేసుకో. అలాగే సైన్యం అంతా ఉభయ సైన్యాలు ముక్కున వేలేసుకునే విధంగా నిన్నును మమ్మును తెగడ. అప్పుడే మొదలెట్టారయ్యా వాళ్ళు, ఉత్తరాయాలు గిరగిర తిప్పుతున్నారా, ఎప్పుడే విజయం సాధించామంటున్నారయ్యా. నిన్ను మమ్మల్ని కూడా నిందిస్తున్నారా, ఏది మాత్రానికి ఇంత దేనికి అని. పైగా ఆ దృష్టకేతుడు, శిశుపాలుడు కుమారుడు, సహదేవుడు, జరాసంధుడు కుమారుడు సహదేవుడు, చేకితానుడు, వీళ్ళందరూ తరువు లక్ష సైన్యంతో మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు అనవసరంగా వచ్చాము, ఈయన గారు ఇలాంటి మనిషి నుంచి వచ్చేవాళ్ళం కాదు కదా. ఏదో ఓ పార్టీ నాయకుడిని నమ్ముకుని అందరూ ఎన్నికల్లో దిగితే చివరికి ఆ పార్టీ అధ్యక్షుడే నేను పార్టీ మారానంటే చేసేది ఏమిటి? అంతే, అయిపోయినట్టే. పార్టీ నమ్ముకున్న వాళ్ళంతా గంగలో కలిసినట్టే. అధ్యక్షుడికి ఎలాంటి ఆలోచనలు ఉంటే పార్టీలు పెట్టకూడదు. అందుకని నిన్నును మమ్మును దగ్గర నీ విటు రిత్తచనంగానేయాలి. ఎందుకు అనవసరంగా పెడుతున్నావు? ఏం సాధిద్దామని, ఏం చేద్దామని దయచేసి ఒక్క క్షణం ఆలోచించు. ఎంత పరువు పోతుందో. ఓయన్న కనంగదన్న మమ్మున ఆరడి పుచ్చకుమన్న. ఓ అన్న ఒక్కసారి ఇటు చూడవయ్యా, మమ్మల్ని ఆరడు పుచ్చకుమన్న, వ్యర్థపరచకయ్యా మా శౌర్యం, మా వీర్యం, మా ధైర్యం, మా స్థైర్యం ఎంత నిర్వీర్యం అయిపోతుందయ్యా ఈవేళ నీ ప్రవర్తన కారణంగా. నిన్ను నమ్ముకున్నావు, నేను గౌరవించావు, ఈ క్షణంలో నిన్ను ఎదిరించాల్సిన పరిస్థితి మాకు కల్పించగయ్యా. ఇంతవరకు పాండవులు అడుగు దాటరు పాండవులు అన్నమాటకు నన్ను ఉంది, అలా ఉండనివయ్యా. ఎందుకు ఈ అప్రతిష్టాకరమైన పని చేస్తున్నావు? చిన్నవాడిని అయినా చెబుతున్నానని అనుకోవద్దు, పరువు పోతోంది అని అడ్డం వచ్చాడు పాపం సహదేవుడు. ఏటికి బన్నపు సేత, బన్నము బాధ, అవమానం, ఈ అవమానకరమైన పని దేనికి? వెన్నునకు పార్థునకు తలవంపు నింపగన్. ఇది కృష్ణుడికి పార్థునికి కూడా అవమానం కాదా అన్నాడు. ఇందులో శబాసిది ఏమని, శబాస్ అనేది వ్యంగ్యంగా వాడారు. అన్యదేశ్యం. ఇలాంటి అన్యదేశ్యాలు పద్యాల్లో వాడచ్చా అని చర్చ జరిగింది. ఇప్పుడు అసలు పద్యాలేం కర్మ, ఎవరైనా మాట్లాడుతుంటే అన్ని అన్యదేశ్యాలే ఉన్నాయి, అసలు మన దేశ్యాలు లేనేలేవు, తెలుగు మాటలు లేనేలేవు. నేను నైట్ టైం టీవీ చూస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటా. నైటు టైము టీవీ వాచ్ స్పెండ్ అన్నీ ఇంగ్లీషే. ఇందులో తెలుగు ఏమన్నా ఉంటే నేను ఆ రెండు అమ్మయ్య ఆ రెండు మాట్లాడినందుకే నీకు నమస్కారం అమ్మ. ఎవరు తెలుగు విన్నా ఇలాగే ఉంది. ఆధునిక తెలుగు వికాసం అని సభ పెట్టడం, అందరూ ఇంగ్లీషులో మాట్లాడడం. పైగా అసలు ఆ పెట్టే బ్యానర్ వెనకాల తెర కూడాను, పోనీ బ్యానర్ కదా వస్త్రతోరణం అంటే కుదరదు కూడా బ్యానర్ అన్నాం. వెనకాల పెట్టేటువంటి ఫలకం కూడా, తెర కూడాను మోడర్న్ తెలుగు ఎవల్యూషన్. ఎందుకు ఈ మాట? ఎవరిని ఉద్ధరించడానికండి? ఇటువంటి చిత్తశుద్ధి లేని వాళ్ళే నడిపిస్తున్నారు కార్యక్రమాలని. తెలుగు సభ, తెలుగు కార్యక్రమమా, తెలుగు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అన్నీ ఇంగ్లీషు మాటలేనా? తెలుగు అధ్యాపకులు పైగా మాట్లాడేవాళ్ళు. కర్మ అలా ఉందంటే చిత్తశుద్ధి లేదో, డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టాలి. 4 సభలు జరిగినట్టుగా రాస్తే సరే, చెక్కేది చెక్కేయచ్చు, నొక్కేది నొక్కేయచ్చు. సభ భాష ఏమవుతుంది? పోతుంది. మనకే ఇంత ఖర్చు పెట్టామని చెప్పుకోవచ్చు. ప్రాచీన భాషా వైభవం అంటే ఇదే, డబ్బులు ఖర్చు పెట్టడానికి. మనకి చిత్తశుద్ధి ఉంటే ముందు మనం తయారవ్వాలి. మన ఉపన్యాసాన్ని మనం వీలైనంత వరకు ఆంగ్ల పదం రాకుండా తెలుగులో ఉండేలా తయారవ్వాలి. కొన్ని తప్పనిసరి కారు, రైలో, బస్సు, ఇది తప్పు, చాదస్తంగా వాటిని మార్చకూడదు. ఇలా అన్యదేశాలు వాడచ్చునా అంటే వాడచ్చు అన్నారు. కాలము బట్టి వాళ్ళకే ఒక విమర్శ వస్తే, కాలము బట్టి దేశమునుగాంచి ఎంత పద్ధతిగా ఔచితీ సముపేతంగా పద్యం చెప్పారో చూడండి. చాలామంది కవులకు వచ్చే అనుమానానికి నివృత్తి.
కాలము బట్టి దేశమునుగాంచి ప్రభుత్వమునించి దేశభాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మతమౌట అన్యదేశ్యాలును తెలుగు భాష గలవౌటను అన్యదేశ్యాలును ఆంధ్ర భాష గలవౌటను ఔచితి బట్టి మేము కబ్బాలను వాడుచుందుము ఔచితి బట్టి మేము కబ్బాలను వాడుచుందుము ఇది పండితులు ఏగతి నొప్పకుందురో. నిజంగా పండితులు కొంతమంది అన్యదేశాలకు అభ్యంతరం చెబితే వాళ్ళు సభలో చెప్పిన సమాధానం ఇది. సమాధానం చెప్పాల్సిన స్థితి వినయం వారి దగ్గర ఉంది. గమనించండి మీరు తిరుపతి వెంకటకవుల దగ్గర. ఇవాళ ఎవరిని ఎవరు అనడానికి లేదు. ప్లీజమ్మా కరుణింపమమ్మ జనని. ప్లీజమ్మా ఏమిటండి దిక్కుమాలిన పద్యం? జకార ప్రాస్తో పద్యం దొరకలా, ప్లీజమ్మానా పద్యం. ఎవరికి ఏదో శ్రీ గౌరీదేవి, గౌరీదేవికి ప్లీజ్ ఏమిటండి? ఇలాంటివి ఉన్నాయి. ప్లీజమ్మా కరుణించుమమ్మ జనని అంటే ఏ స్థితికి దిగజారిపోయింది కవిత్వం. శబాష్ వేరు, మన వాడుకలో కూడా వాడుతుంది దాన్ని. కారు, రైలు, బస్సు అవి వేరు. దానికి ఏదో టికెట్ అంటే అనుమతి పత్రం, ఈ దిక్కుమాలిన పదాలు అక్కర్లేదు. టికెట్ తీసేసి శుభ్రంగా టకార ఉకారములు ద్విత్వం కూడా పెట్టి టికెట్టు గొడవలేదు, అయిపోయింది. ఇంకాస్త కావచ్చు పెడితే టిక్కెట్టు. అది తెలుగుతనం అంటారు, అది తప్పులేదు. అంచేత కాలాన్ని బట్టి ప్రభుత్వాన్ని నుంచి దేశాన్ని బట్టి దేశభాషా లలితాంగి మారుటది సత్యం. అది సత్కవులు ఒప్పుకున్నారు. పూర్వం శ్రీనాథుడు కాలం నుంచి కొన్ని అన్యదేశాలు వాడారు. పర్షియన్ భాష పదాలు కొన్ని శ్రీనాథుడు వాడాడు. అవి జనంలో వాడుకలో ఉన్నాయి. ఆ భావాన్ని చెప్పడానికి అవే పనికొస్తాయి. అక్కడ మొండితనం పనికిరాదు. జాషువా మహాకవి యొక్క కవిత్వం తిరుపతి వెంకటకవులతో సమానంగా జనంలోకి వెళ్ళడానికి ఆయన తగిన పదాలు వాడడం ఒక ప్రధానమైన కారణం. ఆయనకి అది తెలుసు. ఈ చేదస్తాలు లేవు. కాబట్టి అలాంటి వాళ్ళు కరుణశ్రీ, జాషువా, దువ్వూరు రామిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మిగిలారు తిరుపతి వెంకటకవులు. చేదస్తం పెట్టుకున్న వాళ్ళు పోయారు. అది సత్కవులు ఒప్పుకున్నారు. అలాంటివే అన్యదేశాలు. అలా సహదేవుడు అడ్డుకున్నాడు, నకులుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు అడ్డుకోనికుండా మాట్లాడుతున్నవాడు అర్జునుడు. ఆయన అడ్డుకోలేదు. తేడాలు ఉన్నాయి మనుషుల్లో. కాస్త ఆలోచించాడు. మా అన్నగారు ఎప్పుడు ఇలాంటి పని చేయడే, మరి ఎందుకు చేస్తున్నాడు? ఆయనకి అనుమానంగానే ఉంది. అందుకే కృష్ణుడితో అన్నాడు, సారథిగా ఉన్న కృష్ణుడితో, బావా ఈ నృపుడింత బేలగుని. ఇది తిరుపతి వెంకట కవుల పద్యం. ఆ ఊహలు చూడండి ఎలా ఉంటాయి. మనుషుల మానసిక స్థాయిని బట్టి ఊహిస్తారు. స్థితప్రజ్ఞుడు ఎవరికీ అర్థం కాడు. స్థితప్రజ్ఞుడు అర్థం అయితే మళ్ళీ స్థితప్రజ్ఞుడికి మూలమైన పరమాత్మ కృష్ణుడికి అర్థం కావాలి, ఇంకెవరికి అర్థం కాడు. అందుకే ఆయన అడ్డుకోలేదు. అర్జునుడు అడ్డుకోలేదు కానీ అంటున్నాడు. ఎందుకంటే ఆపుకోలేకపోతున్నాడు. అడ్డుకోలేడు కానీ ఆపుకోలేకపోతున్నాడు. ఆయనకి ఏదో ఉంది లోపల. ఈ నృపుడింత బేలగుని ఇట్టుడెటుల్ సమరాంగణి సమరావని స్థలింతానడుగుంచే. ఇట్టిడు ఎటుల్ సమరావని స్థలింతానడుగుంచే. ఇందులకు సమ్మతి తమ్ములు నెట్లు చెప్పిరి. ఇందులకు తమ్ములు సమ్మతి చూపిరెట్లు. ఇందులకు తమ్ములు సమ్మతి చూపిరెట్లు. అంచు ఆననముల్ మొగుడ్చి అంచు ఆననముల్ నెగుడ్చి నృపులందరూ వ్రేలిడి ముక్కు మీద ఎంతేనియు సంశయాంబు నిధి నీదగా అన్న అదేమో ఏగెడు అని కృష్ణుడితో అన్నాడు. మనుషుల మానసిక స్థాయిని బట్టి ప్రవర్తనలు ఉంటాయి. భీముడికి ఆవేశం ఎక్కువ, అందుకని అడ్డంగా వెళ్ళిపోయి కొంచెం హెచ్చరించినట్టుగా మాట్లాడాడు. సహదేవుడు, నకులుడు వాళ్ళ మానసిక స్థాయిని బట్టి బతిమాలినట్టు మాట్లాడారు. అర్జునుడిది కాస్త ఉన్నతమైన స్థాయి, అడ్డం వెళ్ళిపోయే రకం కాదు. మా అన్నగారు ఇలా చేస్తాడని నాకు అనిపించట్లా, కానీ బావా ఎందుకు చేస్తున్నాడు? ఈ నృపుడు ఇంత బేలగుని, ఈయనంత బేలవాడైపోయాడు ఏమిటయ్యా, ఇంత అమాయకుడు ఏమిటయ్యా. ఇందాకే ఏదో కొద్దిగా కొంచెం భయం వచ్చినట్టు మాట్లాడాడు, మనం గెలవగలమంటే నేను చెప్పాను. నారదవాక్యం ఉంది, వ్యాసవాక్యం ఉంది, భీష్మద్రోణులు వింటుండగా చెప్పారు. కాబట్టి ధర్మపరాయుడైన వాడు అంగబలానికి అర్ధబలానికి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పాను. ఊరుకునే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. శంఖనాదాలు చేశారు, తుర్యనాదాలు చేశారు, మంగళవాద్యాలు మోగే. మళ్ళీ ఇదేమిటయ్యా? ఇట్టిడు ఎటుల్ సమరావని స్థలింతానడుగుంచి. ఇట్టిడు అంటే ఇట్టివాడు, అదో ప్రయోగం. ఎట్టిడు అంటే ఎట్టివాడు. ఇటువంటి వాడైతే ఇంత భయం ఏదో మనస్సులో ఉంటే, సంకోచమో ఏదో, అసలు యుద్ధాల్లో ఎలా అడుగుపెట్టాడు ఈయన? అప్పుడే చెప్పచ్చుగా నేను రానని. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి మనమేనా చేసేవాళ్ళం? ఏమిటిది? ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈయన కారణంగానే ముందు 701 శ్లోకాలు రాబోతున్నాయి. అంచేత ఎదుటి వాళ్ళనంత తేలిక కాదు. అసలైన పరిస్థితి వచ్చినప్పుడు మనం భయపడతామో లేదో మనకి తెలుస్తుంది. మరేదో భయం అంటాం కానీ మనం భయపడచ్చు. మనం భయపడే సన్నివేశాలు మనకు ఉంటాయి. మనకంటే కొంచెం తక్కువ ధైర్యం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చిన్నదానికి భయపడుతున్నారు. మనం పెద్దదానికి భయపడతాం. చిన్నమాయను పెనమాయ, చిన్న చేపను పెద్ద చేప, అది స్వాహ ఇది స్వాహ, మాయా బజార్.
అలాగే ఇప్పుడు అర్జునుడు ఇన్ని మాటలు చెబుతున్నాడు. ఇక ముందు చూద్దాం ఈయన సంగతి. అసలు ఈయన ఎందుకు వచ్చాడా ఇక్కడికి? అయిపోయి ఏమనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్న మాటలకని చెప్పిస్తున్నాడు. తిరుపతి వెంకటగారు వచ్చి అర్జునుడి మాటలు కాబట్టి ఇలా వాళ్ళు అనుకుంటున్నారే, వాళ్ళు అనుకుంటున్నట్టు ఈయనకి ఏమైనా వచ్చి చెప్పారా చెవిలో? అది ఈయన ఊహ. ఒకసారి ఎదుటి వాళ్ళు ఏమీ అనుకోకుండా మనం ఏదో ఊహించేస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో అనేసుకుంటున్నారు వాళ్ళ గురించి అని మనం వాళ్ళ మాట బయటికి రాకుండా మనం అనేస్తే ఇప్పుడు మనం బయటపడ్డాం అన్యాయంగా. వాళ్ళు ఏమీ అనలేదు బయటికి. అలా తొందరపడి అనకూడదు. మనస్సులో ఏమైనా ఊహలున్నా మాట చెప్తేనే కదా తెలిసేది. ఆ మాట ఏదో వాళ్ళే బయట పెడతారుగా. పడకపోతే ఒకవేళ లేదేమో వాళ్ళ ఊహలో ఉంది అని మనం వ్యతిరేకంగా తరచు ఇలా ఆలోచించేటప్పుడు గమనించండి, మంచి ఆలోచించాం, చెడు ఆలోచిస్తాం, వ్యతిరేకమే ఆలోచిస్తాం. పోనీ అలా వాళ్ళు మంచిగా అనుకుంటున్నారు అనుకోవచ్చు కదా, అది తోచదు, వంకరే తోస్తుంది. ఎందుకంటే అసలు ఈ తేడా ఏదో మన మనస్సులో ఉంది, వాళ్ళలో కాదు. వాళ్ళు చెప్పలేదు ఆ విషయం. అందుకే చెప్పని దానికి ఎప్పుడు మన అభిప్రాయాలు ముందు చెప్పకూడదు. ఇలా వాళ్ళు అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఏమో నిజమో కాదు. అంచాననములు నిగుడ్చి నృపులందరూ అలాగ మొహాలు ఎత్తి చూస్తున్నారు. ఆయన నిగుడ్చి అంటే ఎత్తి చూడడం. నృపులందరూ, రాజులందరూ కూడాను వ్రేలిడి ముక్కు మీద ఎంతేనియు సంశయాంబు నిధి నీదగా, ముక్కు మీద వేరేసుకుని సంశయ సాగరంలో ఈదుతున్నారా అనుమానం అన్నట్టు. అంటే అర్జునుడికి అనుమానం, భీముడికి నిశ్చయం, నకుల సహదేవులకు అమాయకత్వం. ఇదే మనస్తత్వాల్లో తేడా. ధర్మరాజు స్థితప్రజ్ఞుడు, సుఖ దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖానికి కృంగిపోడు, సుఖానికి పొంగిపోడు, రాగద్వేషాలు లేనివాడు, భయం అంతకంటే లేనివాడు. ఆయన ధర్మరాజు ఎందుకు వెళ్ళాడో కొద్ది క్షణాల్లో విడుదల. అందుకే నేను అనుమానిస్తున్నాడు. అలా అన్న అదేమో ఏగేడు. ఎందుకు ఈ మాట, ఈ అనుమానం అంటే అర్జునుని యొక్క లక్షణం. ఆయన ధీర లలితుడు, ధర్మరాజు యొక్క తత్వం కొంత తెలిసినవాడు. అందుకని అంత తొందరపడి అదేమిటి ఇదేమిటి అని మాట్లాడు. ఆ స్థితప్రజ్ఞ లక్షణం తెలిసినవాడు కాబట్టి. అలా బయలుదేరినటువంటి ధర్మరాజు అలా వెళ్ళిపోతుంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, అజాతశత్రుడు సామాన్యుడు కాదు, మీరు కంగారు పడకండి, చూడండి. అది శ్రీకృష్ణుని యొక్క స్థితి. దైవత్వానికి జీవత్వానికి తేడా ఇది. పూర్తిగా జీవత్వంలో మునిగిపోయిన వాళ్ళు భీముడు, నకులుడు, సహదేవుడు. కాస్త దేవుడు జీవుడు మధ్యలో కాస్త తాత్వికంగా జిజ్ఞాస అన్నట్టుగా కాస్త కొట్లాడుతున్నవాడు అర్జునుడు. జ్ఞాని అన్నట్టుగా ధర్మరాజు. కృష్ణుడికి ఎవరిష్టం? జ్ఞానీత్వాత్మైవమే మతం. ధర్మరాజు జ్ఞాని, స్థితప్రజ్ఞుడు. మీరు కంగారు పడకండి, జరగబోయేది చూడండి, ఏం కంగారు పడక. అజాతశత్రుడు సామాన్యుడు కాదు, ఆయన అజాతశత్రుడు. శత్రుత్వాన్ని మనస్సులోంచి తోసేయదలుచుకున్నది చాలా ముఖ్యమైన విషయం మన జీవితాల్లో. వారు ఎదురుగా చెప్పడం, వీరు ఎదురుగా చెప్పడం కాదు, మన మనస్సులోంచి ఆ భావన తోసేస్తే అందరితోనూ బాగానే ఉండగలుగుతాం. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఉంది, వాళ్ళ కర్మ, ఆ వచ్చే రక్తపోటు వాడికి వస్తుంది, మనకు రాదు. అంచేత వాడు ఎదురైనా కూడా మనం మూతి ముడిచేయకుండా హాయిగా మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటే మనకి ఎంత శత్రుత్వం ఉండని, ద్రోహం చేయని, మోసం చేయని ఏం కానీ. ఇప్పుడు వాడికి చేసేది ఏదో చేసేసి ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు ఇంకా. అటువంటిప్పుడు మనం మామూలుగా హాయిగా ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏమిటి ఈ మనిషికి నాకు ఇంత అనుబంధం ఉంది, ఇదివరకు ఇంత కలిసి పనిచేసాం, ఇంతంత గొడవలు జరిగాయి, ఏమిటా మాటే రావట్లేదు, నేనంటే ఏమిటో తెలియనట్టుగానే ఉన్నాడు. అదే స్థితప్రజ్ఞ లక్షణం. నీతో ఓసారి బంధం తెగింది, ఇక అనవసరం మనకి ఇవన్నీ. అనేక ఎంతమంది జనాభా ఉంటారో అందులో నువ్వు ఒక మనిషివి, అంతే. అలా తన జీవితాన్ని తానే ఒక చలనచిత్రంలాగా హాయిగా కూర్చుని చూసుకోగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడే ధర్మరాజు. అందుకని భారతంలో నాయకుడు ధర్మరాజే. ఆ స్థితప్రజ్ఞుడు ఇంతకీ ఎందుకు అక్కడికి వెళ్ళాడో తెలియాలంటే మీరు 23:30 గంటలు ఆగాలి, తెలుగులో మాట్లాడాలి. సెలవు.